దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక పర్యాయము దేవుని మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు ఇస్తున్న కృప కొరకై స్తుతులు చెల్లిస్తూ, గడిచిన సందేశములో దేవుని నమ్మిన వారు ఎందుకు కృంగిపోతారు అన్న విషయాన్ని మనం చూసాం. ఈ సందేశములో కృంగిన వారికి దేవుడు ఇచ్చే భరోసా ఏమిటి? కృంగిన వారికి దేవుడిచ్చే భరోసా. భరోసా అంటే అర్థం ఏమని? నేనున్నాను నీకు, ఎవరు లేరనుకుంటున్నావా, నేనున్నాను నీకు అని చెప్పడం. ఎలాగ భరోసా ఇస్తాడో మనం చూద్దాం. దానికి ముందుగా మూలవాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. నీవు చేతగాని వాడవగుదువు. చాలు. ప్రభువునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్న మనం అటు పిల్లల విషయమైనా, గర్వించిన వ్యక్తులను బట్టి అయినా, శ్రమల వలనైనా, శత్రువులు ఒగ్గిన వలల వలనైనా, శక్తికి మించిన భారం వలనైనా కృంగిపోయిన పరిస్థితులలో కృంగిపోయి అలాగే పతనం కాకూడదు. మనం చాలామంది కృంగిపోయినప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా జీవితానికి ఏమి అర్థం లేదు, ఎందుకు బ్రతకాలి, ఈ బ్రతుకు చచ్చిపోయేది మేలు అనుకుంటారు. చావు ఎప్పుడు పరిష్కారం కాదండి. అందుకే అన్నాడు, చచ్చిపోయేవాడు ఎవడంటే చాతగానివాడు. దేవుని నమ్మిన బిడ్డలు చాతగాని వారు కాదు. వారు ఒక బలమైనటువంటి వ్యక్తిని కలిగి ఉన్నారు. నహూము గ్రంథాన్ని చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 768వ పేజీలో 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు శ్రమదినమునందు, చూసారా, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అది ప్రియులారా, శ్రమ దినమున మనము చాతగాని వారంగా ఉండకూడదు. శ్రమ దినమున మనకు ఒక ఆశ్రయం ఉంది. ఎవరైనా మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే 7వ వచనంలో నహూము అనబడే గొప్ప దైవజనుడి చేత మాట్లాడుతూ అన్నాడు, యెహోవా ఎలాంటి వాడట? ఉత్తముడు. ఉత్తముడు అంటే మంచివాడు. అందుకే ఇర్మియా గ్రంథకర్త చాలా చక్కగా యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అంటాడు. మన దేవుడు మంచివాడు ప్రియులారా. మనమే చాలా పర్యాయములు మంచోళ్ళం కాదు, కానీ మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన క్రియలు, మన తలంపులు పెడదారులు పడుతూ ఉంటాయి. కానీ దేవుడు మంచివాడు. ఇంతకు ఆ మంచివాడైన దేవుడు కృంగిన వారిని ఏం చేస్తాడు? ఏంటి ఆయన ఇచ్చే భరోసా, లేదా ఆయన చేసే మేలు ఏంటి అన్న విషయాలను ఒక 4 చూద్దాం, లేదా 5 చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. కృంగిన వారికి ఆయన చేసే మేలు ఏంటో 14వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 613వ పేజీలో 51వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. చాలు. మొదటిది ప్రియులారా, కృంగిన వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక భరోసా ఏంటి అంటే, కృంగబడిన వారు త్వరగా విడుదల పొందుదురు. అవును ప్రియులారా, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో,
ఎవరైతే సొమ్మసిల్లి ఉన్నారో వారు ప్రభువును మొరపెట్టగలిగితే, ప్రభు శరణు వేడగలిగితే, అందుకే మనం కోరాహు కుమారుల యొక్క ప్రార్థన చూసాం. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు అని అంటూ ఫుల్ఫిల్ చేయడానికి ఆయన మాట్లాడుతూ వచ్చిన మాట, ఆయన యందు నిరీక్షణ ఉంచుమో అన్నాడు. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు ఎలాంటి వాడు అంటే కృంగిన వారు మొరపెడితే త్వరగా విడిపించే దేవుడు. ఈ భూమి మీద మనం కొన్ని చూస్తూ ఉంటాం. చాలామంది రకరకాలైనటువంటి హత్యలో, పొరపాట్లో, ఉద్రేకానికి లోనై చేసిన తప్పిదాలను బట్టి చెరసాల్లోనికి వెళ్ళిపోతే వారి సత్ప్రవర్తనను బట్టి, అంటే వారు కొన్ని ఏళ్ళు చెరసాల్లో శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు వారి సత్ప్రవర్తనను బట్టి ఆగస్టు 15, జనవరి 26 గాంధీ జయంతి రోజున వారిని ఏం చేస్తారు? విడుదల చేస్తారు. అంటే ఈ నెలలో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఉదాహరణకు ఆగస్టు 15, దానికి ముందు జూలై మాసం, జూలైలో జాయిన్ అయినోడు సత్ప్రవర్తనని ఆగస్టులో పంపించరు. కొన్ని ఏళ్ళు లైఫ్ పడింటుంది వాళ్ళకు, ఒక 14 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష పడింటుంది. అప్పటికి విడుదల పొందేసరికి దాదాపు కొన్ని ఏళ్ళు గడిచిపోయింటాయి. అప్పుడు సత్ప్రవర్తనని వదిలిపెడతారు వాళ్ళను. మన దేవుడు అలా కాదు ప్రియులారా. తండ్రి, నేను కృంగిపోయి ఉన్నాను, అది పిల్లలను బట్టో, గర్విష్ఠులను బట్టో, శ్రమలను బట్టో, లేదా నా మీదికి లేసినటువంటి ఉరులోగిన శత్రువులను బట్టో, శక్తికి మించిన భారాన్ని బట్టో నేను కృంగి ఉన్నాను తండ్రి అని ఆయన శరణు వేడగలిగితే త్వరగా విడిపించు దేవుడు. ఎలాగట? త్వరగా విడిపించు దేవుడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తన రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కృంగిపోయిన వారిని ఏం చేస్తాడో ఆయన. 145వ కీర్తన 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 528వ పేజీలో 145వ కీర్తన 14వ వచనము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ఎంత బాగుందండి మాట. రెండవది ప్రియులారా, మన దేవుడు కృంగిన వారిని త్వరగా విడిపించడము మాత్రమే కాదు, రెండవది కృంగిపోయిన వారిని అందరినీ ఏం చేస్తాడట? లేపి నిలబెడతాడు. అవును ప్రియులారా, అందుకే ఒక రాజును మీకు చూపిస్తాను. ఆయన చేసిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పటికి రాజు కాదు ఆయన, కానీ తను రాజు కాక ముందుగానే చేసిన ఒక గొప్ప కార్యం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. వాడు భోజనం చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా చాలు ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, దావీదును అతని జనులను వారు బయటికి వెళ్ళారు. తిరిగి సిక్లగుకు అనబడే ప్రదేశానికి వచ్చేసరికి వారి భార్య పిల్లలను మొత్తం అందరినీ, ఆడవారును పిల్లలను ఎవరిని చంపుకోకుండా అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు శత్రువులు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. దావీదు ఆ అధ్యాయంలో రాయబడింది 8వ వచనంలో, యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకున్నాడు. అందరూ కృంగిపోయి దావీదును చంపుదాం అనుకున్నారు. దావీదు కూడా కృంగిపోయారు. కారణం ఏంటంటే దావీదు భార్య పిల్లలందరినీ శత్రువు పట్టుకెళ్ళిపోయారు. కృంగిపోయాడు దావీదు కూడా. కానీ కృంగినప్పుడు దావీదు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దేవుని యొద్ద విచారణ చేశాడు. ప్రభువా, నేను వాళ్ళను తరిమితే పట్టుకుంటానా లేదా అని అడిగాడు. దావీదుతో దేవుడు అన్నాడు, తరుము, నిశ్చయంగా నువ్వు పట్టుకుంటావు అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు, గమ్యమేటో తెలియదు. ఇటు వెళ్ళిపోయారని ఒక ఆనవాళ్ళతో వెళ్ళిపోతున్నారు. అక్కడ దారిలో ఒక ఐగుప్తీయుడు పడి ఉన్నాడు. వాణ్ణి పట్టుకున్నారు. ఎవర్రా బాబు నువ్వు అన్నాడు. ఆ మాట మీకు 11వ వచనంలో నుంచి కనిపిస్తుంది. వాడు అన్నపానములు ఏమీ లేక
వాడికి కొంచెం జబ్బు చేస్తే వాని పిలుచుకు వచ్చిన వాని యజమానులే రోగిష్ఠుడు బాగలేనంతో మనకేం పని, వదిలేయండి అని వదిలేశారు. గమనించండి ప్రియులారా, దావీదులో దాగి ఉన్న నీతి, కృంగిన దావీదు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి అనంటే, ఐగుప్తుడు చిక్కాడు. వెనకలేమో 400 మంది ఉన్నారు దావీదు దగ్గర. అందరు కలుసుకొని వీని తందం బాగా, కొడదాం బాగా, ఎట్లా పోయారో చెప్తారు, వీడు చెప్తాడు అని వాళ్ళంతా మాట్లాడుతున్నారు. దావీదు అంటున్నాడు, ముందు వీనికి భోజనం పెడదామన్నాడు. ఏంటండి, అందుకే ప్రియులారా దావీదు అంతకంతకు వర్ధిల్లింది. ముందు వాడికి భోజనం పెట్టాడు, దాహం ఇచ్చాడు, అంజూరపు అడలలో నుంచి ముక్కలు 2 ద్రాక్షారసాలు వానికి ఇచ్చాడు. వాడు తాగిన తర్వాత 12వ వచనంలో వాడి ప్రాణము తెప్పరిల్లగా, ఎవర్రా నువ్వు? నేను ఐగుప్తుడను, అమాలేకులకు అమ్మబడిన వాడను. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎట్లా పోయారు చెప్పు. వీడంటాడండి, అన్నం పెట్టిన కృతజ్ఞత కదండి, గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అన్నం పెట్టిన కృతజ్ఞతతో అంటాడు వాడు, మీరు నన్ను చంపననేది అది వదిలేయండి, ఫస్ట్ మాట వదిలేయండి. వాడన్నాడు, మీరు నాకు అన్నం పెట్టారు, నేను మీకు దారి చూపిస్తాను, మీ శత్రువులను మీరు పడగొడతారు, కానీ వాని కండిషన్ ఏంటంటే మరలా నన్ను అమాలేకులకు అప్పగించొద్దు. నా జీవిత కాలం అంతా అన్నం పెట్టిన మీకు రుణస్థుడనే మీ దగ్గర సేవ చేస్తా. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే కృంగిన వాని ప్రాణము తెప్పరిల్లిందో వాడు జీవితాంతం సదాకాలము దావీదుకి ఏమయ్యాడు? దాసుడయ్యాడు. అయ్యా, వాడు దాసుడైతే ఐగుప్తుడు మాకేంటి అంటారా? దేవుడు మన జీవితాలలో అన్నం కాదండి, బ్రతుకునిచ్చి దీవెనకరంగా నిలబెట్టాడు. ఇప్పుడు మన బ్రతుకు కాలం అంతా దేవాది దేవుడైన యేసు ప్రభుల వారికి మనం ఏమవ్వాలి? దాసులమొద్దు, ఆయన సేవ చేసే శిష్యులమైతే చాలు. ఆయనకు సాక్షులుగా బ్రతికే బిడ్డలమైతే, ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో వెనక్కి వెళ్తే మన జీవితం ఎలాగుందండి? ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాం మనం. ఈరోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఫర్నిచరు, మన ఒంటి మీద ఉండేటటువంటి నగ నట్ర, మనం కట్టే బట్ట, తినే తిండి, ఎన్ని సౌకర్యవంతమైన జీవితాలు ఎవరిచ్చారండి? తప్పిదాలు మనలో ఉన్నప్పుడు మనలను శిక్షించవలసిన ఆయన మనం తెప్పరిల్లేటట్టుగా మన ప్రాణాన్ని ఉజ్జీవింపచేశాడు. వీడే మా భార్య పిల్లలను తీసుకెళ్ళింది అని దావీదు అమాలేకుని, ఆ ఐగుప్తుని చంపరా చూడండి. అలాగా వీళ్ళ వల్ల నాకు ఏ ఉపయోగం లేదని దేవుడు మనలను శిక్షించలా. మన జీవితాలలో చేసిన మేలుకు, మన ప్రాణాలను తెప్పరిల్ల చేసినందుకు మన జీవిత కాలం అంతా కూడా ఆయన సేవ చేసినా మనం కొద్ది రుణాన్ని కూడా తీర్చుకోలేం. కానీ మనం ఏం చేస్తాం? హట్ అవుతాం, అలుగుతాం. ఎవరు దేవుని మీద అండి అలిగేది? దేవుని మీదన అలిగేది? దేవుని మీద అలిగి ఎంతమంది పతనమయ్యారండి. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో మనము ఎప్పుడు కూడా హెచ్చరించిన, గద్దించిన, మందలించిన, అలగక ఆరాధించవలసిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. సో కృంగిన వారిని విడుదల చేస్తాడు, కృంగిన వారి ప్రాణమును తెప్పరిల్ల చేసి లేవనెత్తువాడు ఆయన. అంతేనా? 3వది ఏం చేస్తాడో చూద్దాం. కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 116వ కీర్తనకి వెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి 6వ వచనాన్ని మనం చూద్దాం. కృంగి ఉండగా ఆయన ఏం చేస్తాడో. యెహోవా సాధులను కాపాడును. యెహోవా ఎవరినట? సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను ఏం చేశాను? అంటే సాధువులు అంటే ఇప్పుడు మనం బూడిద పూసుకొని అంతే కదా సాధువులు అంటే, కాదా?
సాధువులు అంటే బూడిద పూసుకొని ఒక కలర్ బట్టలు వేసుకొని ఒక విధానంగా ఉంటే స్వామి సాధువా నువ్వు అనేటట్టుగా ఉండాలనే? సాధువు అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కృంగి విషయమే చెప్పాల్సింది. సాధువులు అనే సందర్భం వచ్చింది కాబట్టి అక్కడ ఏం రాశాడు చదువుదాం ఒకసారి, మళ్ళీ ఒకసారి 6వ వచనం. యెహోవా ఎవరిని? సాధువులను కాపాడతాడంట. కాబట్టి సాధువులు అంటే ఏదో కలర్ రకమైనటువంటి బట్టలు వేసుకొని పూసల దండ వేసుకొని అడ్డనామాలో పంగనామాలో నీరునామాలో ఏ ఒకటి పెట్టుకొని వాడు స్నానం ఏం చేయడు, పౌడర్ మాత్రం రుద్దుతుంటాడు ఒళ్ళుకు, మురగడ కంపు అట్టంటోని పట్టుకొని స్వామి నా చేయి చూడు స్వామి అంటారు. వాని దరిద్రం అంతా నీకు చుట్టుకునే దానికి. సరే, సాధువు అని అంటే ఏంటి అని అంటే పిల్లల లాంటి మనస్సు కలిగిన వారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పసిబిడ్డల లాంటి మనస్సు కలిగిన వారు అని. అప్పుడప్పుడు అంటుంటారు చూడండి, ఈ జంతువు సాధువు అయినది అంటారు. పామును అంటారా సాధువు అయిందని? అన్నారు. ఏ ఆవు దగ్గరకు వచ్చారనుకో సాధు జంతువు ఇది అని అంటారు. సాధు జంతువు అంటే లోబడేటటువంటిది, అది కఠినమైనది కాదు అని అర్థం. ఓకే, అలాంటి దాన్ని మాట్లాడుతూ 2వ విషయం అంటున్నాడు, కృంగిన వారిని ఆయన ఏం చేస్తాడట? రక్షించును. అవును ప్రియులారా, ఈ లోకములో మనము కృంగినప్పుడు అందరూ ముఖం పక్కన పెట్టేసి జరగాల్సిందేలే, వాళ్ళకి కావాల్సిందేలే, వాళ్ళంతేలే, వీళ్ళింతేలే అంటారేమో. మనం ఆరాధిస్తున్న ప్రభువు మాత్రం నా బిడ్డలు నన్ను ఎప్పుడు అడుగుతారా రక్షించాలని ఎదురు చూస్తాడండి. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన రక్షించేటటువంటి దేవుడు. ఆ మాట రాయబడి ఉంది. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, నా జనులు అబద్ధములు ఆడనేరని పిల్లలు అనుకొని వారికి రక్షకుడాయను అంటాడు. ఎందుకు నేను వారిని రక్షిస్తాను అంటే నా పిల్లలు అబద్ధాలు ఆడని వారు అనుకొని వారికి రక్షకుడాయను అంటాడు. అబద్ధాలు ఆడుకోకుంటే రక్షకుడు, అబద్ధాలు ఆడితే శిక్షకుడు. అబద్ధాలతో కాదు మనం ఆత్మీయతను కట్టుకోవాల్సింది, సత్యము. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు ఎవడు? అపవాది. అందుకే బైబిల్లో అబద్ధాలతో మేడలు కట్టుకున్న ఒక స్త్రీ ఉంది. తను మాత్రమే కాకుండా తన కుటుంబం అంతా నాశనం కావడానికి కారణమైంది. చెప్తారు మీరు ఎవరు? యెజబెలు. అమ్మ మేడం గారండి అబద్ధాలు ఆడారు అని అంటే అతికినట్టు ఆడింది. నాబోతును రాళ్లతో కొట్టి చంపడానికి ఆమె పుట్టించిన అబద్ధ సాక్ష్యమే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యెజబెలు పైనుంచి పడి చావడం ఒకటైతే యెజబెలుకు గర్భవాసమున పుట్టిన బిడ్డలందరికీ ఆ అబద్ధం ఏమైంది? శాపమైంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదండి, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేము అసహ్యము అన్నాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, కృంగిన వారిని రక్షించాలి అంటే కృంగిన మన జీవితాల్లో అబద్ధములాడేటటువంటి స్వభావాలు ఉండకూడదు. అందుకే అన్నాడు, అబద్ధములాడనేరని పిల్లలనుకొని నేను వారికి ఏమయ్యాను? రక్షకుడునయ్యాను. దేవునందు ప్రియులారా, కృంగిన వారిని విడిపించే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తు దేవుడు, కృంగిన వారిని రక్షించు దేవుడు. 4వ విషయాన్ని చూద్దాం. యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయము 4వ వచనం. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. ఎలీఫజు మాట్లాడుతున్నాడు తన స్నేహితుడైన యోబుతో, అయ్యా కృంగిపోయిన వారిని నీవు బలపరిచే దేవుడవు. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పౌరుషం కలిగిన ఒక సేవకుడు ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఎంత పౌరుషం కలిగినోడో అంత భయస్థుడు కూడా.
ఏలియా గారే. నేనొక్కనే రోషం కలిగిన నేనొక్కనే ఉండే తెలుసా అంటాడు. అను ఒక్కనే వేలే అని అన్నాం. ఆ యెజబెల్ నన్ను చంపాలని ఉంది, దానికన్నా నువ్వే చంపి నన్ను తీసుకో అంటాడు. మళ్ళా ఇప్పుడేమో నేను ఒక్కనే అన్నాడు, రోంత ముందుకు పోతానే. ఆ యెజబెల్ నన్ను చంపుతుంది, దానికన్నా ముందు నువ్వే నన్ను తీసుకో అంటాడు. ఈయన కృంగిపోయినప్పుడు నా దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు, విడిచిపెట్టలే. అంటాడు ఏలియాతో, అంటాడు, ఏలియా, ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు నా పక్షముగా, వాళ్ళందరూ నీకు తోడుగా ఉంటారు, నువ్వు కృంగిపో మాకు. అవును ప్రియులారా, ఇక్కడ యోబు చాలా కృంగి ఉన్నాడు. దేవుడు అంటాడు తన దాసుడైన ఎలీఫజు ద్వారా, కృంగిపోయిన మోకాలను నీవు బలపరిచేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, ఒక మంచి మాట రాయబడింది 11వ అధ్యాయములో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఒక మాట రాయబడింది, 34వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:34. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించిరి, బలహీనులుగా ఉండి బలపరచుడి. ఎవరండి వీళ్ళు? బలపరచబడు. ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బలహీనులే, కానీ దేవుడు వారికి ఇచ్చిన బలము చాలా గొప్పది. సో మొదటిది, కృంగిపోయిన వారిని విడిపించే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తు దేవుడు, కృంగిన వారిని రక్షించు దేవుడు మన దేవుడు. కృంగిన వారిని ఆయన మాటల చేత ఏం చేస్తాడు? బలపరుస్తాడు. సమయం అయిపోయింది కాబట్టి వివరణ తగ్గిస్తున్నాను. ఒక్క మాట చూసి ముగిద్దాం. యోబు గ్రంథానికి వద్దాం. 6వ అధ్యాయము, యోబు గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 14వ వచనములో యోబు మాట్లాడుతున్నాడు ఈ మంచి మాట. 14వ వచనంలో, కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయ చూపతగును. చాలు. మన దేవుడట కృంగిన వారి ఎడల దయ చూపే దేవుడంట ప్రియులారా. బాధపడే వారిని చూసి ముఖం తిప్పుకుండే దేవుడు కాదు ఆయన, దయ చూపే దేవుడు. ఎంత మంచి మాట అంటే, అక్కడ అన్నాడు, ఒక వ్యక్తిని పోల్చాడు, స్నేహితుడు వానికి దయ చూపదగును. ఈరోజు భూమి మీద ఉన్న స్నేహితులు ఎట్లాగంటోలంటే, నన్ను నమ్ము, పెట్టుబడి పెడదాం, 1 లక్ష రూపాయలు 2 రూపాయలు, నేను పోతాను నువ్వు పోదు, ఇద్దరం కలిసిపోదాం. యాటికి? ఈయనకి స్థిరత్వం లేదు, వాడికి స్థిరత్వం లేదు. వాడిని నమ్మి ఈడు పెట్టాడంట పెట్టుబడి, ఈడు పోయాడు వాడు పోయాడు, ఇద్దరు పోయేసి ఆడుంటారు, ఆడుండాల్సిన కాడుంటారు. స్నేహితుడు అంటే అలాంటి వాడు కాదు. స్నేహితుడు ఎలాంటి వాడు అని అంటే, ఆ మాట చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఎవరు ఈ స్నేహితుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ స్నేహితుడు లేనిపోని చెప్పడు ప్రియులారా. కొంతమంది అంటారు మొత్తం అంతా మునిగిపోయి ఉంటుంది, వచ్చేది. ఏంది వచ్చేది? పొద్దున్నే పోతే వచ్చేది అంతే, ఇంకెప్పుడు రాదు. ఇంకా ఏమన్నా అదనంగా తిని నానా ఒకటి తినింటే మధ్య మధ్యలో కూడా వచ్చేదేమో. అంతకు మించి లోకంలో ఒక సామెత ఉంది ప్రియులారా, అత్యాశపడి పెట్టిన పెట్టుబడి, గోడ కొట్టిన సున్నం, చెప్పండి, ఇంకా ఎనిక్కి రావు. సున్నం గోడకుంటుంది, ఒక కాలం అయి కొద్దీ పొడి అంత ఎప్పుడు రాలిపోయి ఉంటుంది. అత్యాశతో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను స్నేహితుని వలె కృంగిన మీకు దయ చూపుతాను. ప్రభునందు ప్రియులారా, అందుకే అన్నాడు కీర్తనాకారుడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులము అనంటే,
మీరు ఇందాక చదివారు యెషయా గ్రంథం 63:7-8 వచనాల్లో మన యావత్ బాధలో బాధనుందే దేవుడు అండి ఆయన. మన దేవుడు ఎలాంటి వాడంటే మనం బాధపడితే ఆయన సంతోషించేవాడు కాదు. మీరు నమ్మండి నమ్మకపోండి ప్రియులారా, నా విశ్వాసులుగా దేవుని సంఘముగా ఉన్నటువంటి బిడ్డలు నా కండ్ల ముందు ఏడిస్తే వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా నేను ఏడ్చేస్తానండి. ఎందుకంటే మాటే కఠినంగా మాట్లాడతానేమో కానీ వారు బాధపడుతుంటే మాత్రం నేను సహించలేను. వెంటనే దేవుడికి చెప్తాను, తండ్రి నేనే ఇంత బాధపడ్డాను కాపరిగా, మరి పరమ తండ్రి నువ్వెంత బాధపడతావో కృపతో జ్ఞాపకం చేసుకో అని. ఒక స్నేహితుడి వలె మన దేవుడు దయ చూపే దేవుడు, ఒక స్నేహితుడి వలె మాటల చేత బలపరిచే దేవుడు, ఒక స్నేహితుడి వలె రక్షించే దేవుడు, ఒక స్నేహితుడి వలె లేవనెత్తు దేవుడు, ఒక స్నేహితుడి వలె విడిపించు దేవుడు. ఇలాంటి దేవుని కలిగిన మనం కృంగిపోయినప్పుడు చాతగాని వలె ఏం జీవితం, ఏం బ్రతుకు, ఏం సంఘం, ఏం సేవకుడు అనుకొనక ప్రభు వైపు చూడగలిగితే మన ప్రాణం ఏమవుతుంది? తప్పరిల్లుతుంది అన్నాడు. తలలు వంచండి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి ప్రార్థన చేద్దాం. దేవా, మా ప్రాణములు తెప్పరిల్ల చేయగలిగిన దేవుడు అయినందుకు స్తోత్రములు. ఒక పూట ఆహారం పెడితేనే దావీదు ఆ ఐగుప్తుని యొక్క ప్రాణము తెప్పరిల్లితే, జీవము కలిగిన దేవుని వాక్యం వింటూ ఉన్నాం. మన ప్రాణాలు ఎలాగుండాలి, మన ఆత్మ ఎలాగూ ఉజ్జీవింపబడాలి ఆలోచన చేద్దాం. లోపాలు ఏవైనా ఉంటే సరి చేసుకుందాం. ఇప్పటిదాకా తప్పిదాల్లో బ్రతికి ఉంటే జాగ్రత్త పరచబడదాం. ప్రభువుకు సాక్షిగా ఉందాం. మెండైన దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కృంగిన మమ్ములను విడిపించు దేవుడవు, లేవనెత్తు దేవుడవు, రక్షించు దేవుడవు, మీ మాటల చేత బలపరచు దేవుడవు, స్నేహితుని వలె దయచూపే దేవుడవు, మా ప్రభుడవైనందుకు మీకు స్తోత్రములు నాయనా. నిజమే తండ్రి, సామెతల గ్రంథం 24:10 ప్రకారముగా మేము కృంగిపోయినప్పుడు చాతగాని చేష్టలు చేయక సామర్థ్యము కలిగిన దేవుడవు. నహూము గ్రంథం 1:7 ప్రకారముగా ఉత్తముడైన దేవుడవు, శ్రమదినమున ఆదుకొను దేవుడవైన మీ పాద సన్నిధికి రావడానికి సహాయము చేయండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేయండి. ఈ వాక్యమినే బిడ్డలు ఎవరైనా కృంగి ఉన్నట్లయితే వారి మీద స్నేహితుడు వలె జాలి చూపు నాయన. నిండారులుగా మేలులతో తృప్తిపరిచి మహిమ పొందుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.